ప్రియమైన మిత్రులారా, నేను ఈరోజు మీ ముందుకు ఒక ప్రశ్నతో వచ్చాను. మీరు మీ జీవితంలో ఎప్పుడైనా నేను చేయలేను అని అనుకున్నారా? చదువులో, ఉద్యోగంలో, పరీక్షలో, కుటుంబ బాధ్యతల్లో, లేదా మీ కలలు నెరవేర్చుకునే విషయంలో. నిజం చెప్పాలంటే ప్రతి ఒక్కరూ కూడా వారి జీవితంలో అనేకసార్లు అనుకొని ఉంటారు. కానీ ఈరోజు నా మాట ఒక్కటే: మీరు చేయగలరు, మీరు ఖచ్చితంగా చేయగలరు, మీరు అనుకున్న దానికంటే చాలా ఎక్కువగా చేయగలరు. చేసి చూడండి, నమ్మండి, మిమ్మల్ని మీరు నమ్మండి. మిత్రులారా, మన జీవితంలో మనకు అతిపెద్ద శత్రువు ఎవరో తెలుసా? పేదరికం కాదు, చదువు లోపం కాదు, అవకాశాలు లేకపోవడము కాదు. ఒకసారి మన మనసులో ఈ మాట పడితే ధైర్యం తగ్గిపోతుంది, ప్రయత్నం ఆగిపోతుంది, కలలు చిన్నవైపోతాయి. నేను చేయగలను అని చెప్పుకుంటే ఏమవుతుంది తెలుసా? మీరు రోజు మీకు మీరు ఇలా చెప్పుకొని చూడండి: నేను చేయగలను, నేను నేర్చుకోగలను, నేను ఓడిపోతే మళ్ళీ లేచి ప్రయత్నించగలను. అప్పుడేమవుతుంది? భయం తగ్గుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ప్రయత్నం మొదలవుతుంది. విజయం ఒక్కసారిగా రాదు, కానీ నేను చేయగలను అనే ఆలోచనతో అది నెమ్మదిగా మీ వైపు నడిచి వస్తుంది. ఈరోజు యువత ఎదుర్కొంటున్న సమస్యలు మనందరికీ తెలుసు. మొబైల్ అడిక్షన్, ఆత్మవిశ్వాస లోపం, భవిష్యత్తుపై భయం, చదువుపై ఆసక్తి లేకపోవడం, తప్పుడు స్నేహాలు. ఇవన్నీ చూసి కొంతమంది యువకులు ఏమంటారు? సార్, మాకు కుదరదు, మా వల్ల కాదు, మేం మారలేం. నేను మీకు ఒక్కటే చెప్తాను: మీరు మారగలరు, మీరు మీ జీవితాన్ని మలచగలరు. మార్పు మీలో నుంచే మొదలవ్వాలి. చరిత్రలో గొప్ప వాళ్ళందరూ ఒకప్పుడు సామాన్యులే. సరైన వనరులు లేవు, సపోర్ట్ లేదు, పరిస్థితులు అనుకూలంగా లేవు. కానీ వాళ్ళలో ఒకే ఒక నమ్మకం ఉంది: నేను చేయగలను. వాళ్ళు ఓడిపోయారు, వాళ్ళు పడిపోయారు, కానీ వాళ్ళు ఆగలేదు. ఓడిపోవడం సమస్య కాదు, ప్రయత్నం ఆపడం అసలు సమస్య. ప్రియమైన యువత, నేను చేయగలను, నేను నేర్చుకోగలను, నేను ఓడినా మళ్ళీ లేచే శక్తి నాకుంది, నా సమయం వస్తుంది, నేను నా కుటుంబానికి గర్వకారణమవుతాను. ఈ మాటలను రోజు అద్దం ముందు చెప్పుకోండి, మనసులో రాచుకోండి. మీ జీవితం మారుతుంది. ఇప్పుడు ప్రాక్టికల్గా చెప్పుకుందాం. కనీసం 1 గంట మీ లక్ష్యాన్ని కేటాయించండి. మొబైల్ని నియంత్రించండి. మంచి స్నేహాన్ని ఎంచుకోండి. శరీరానికి వ్యాయామం ఇవ్వండి. మనసుకు మంచి ఆలోచనలు ఇవ్వండి. చిన్న మార్పులు పెద్ద విజయాలకు దారితీస్తాయి. ప్రపంచంలో ఎవ్వరూ మీకు అడ్డు కాలేరు, మీరు మీకే మీరు అడ్డు కాకపోతే. ఈరోజు నుంచే నేను చేయలేను అనే మాటను వదిలేయండి. నేను చేయగలను అనే మాటను జీవితంలో పెట్టుకోండి. మీరు యువకులు, మీరు శక్తివంతులు, మీ భవిష్యత్తు నిర్మాతలు మీరే. మీరు చేయగలరు, మీరు తప్పకుండా చేయగలరు. జై హింద్. ధన్యవాదాలు.